క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాడంటండి. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్న దేవుడు ఇప్పుడు నువ్వు ఉన్న శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, నిందలు కావచ్చు, బాధ కావచ్చు, నిన్ను విడిచిపెట్టడండి. ఎవరిని నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను మర్చిపోయినా నీ చేయి పట్టుకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శ్రమలో నీతో ఉన్నాడు, కష్టంలో నీతో ఉన్నాడు, సంతోషంలో నీతో ఉన్నాడు, నష్టంలో నీతో ఉన్నాడు, విజయంలో నీతో ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాడు. శ్రమలో నుండి దేవుడు నీకు విడుదలనిస్తాడు. బ్రతుకుల పరిస్థితుల నుంచి దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు లేపుతాడు. కింద పడిన స్థితి నుంచి కూడా నీ చేయి పట్టుకున్న నీ దేవుడు నిన్ను లేపుతాడు. కింద పడి ఉన్నావనో, శ్రమలో ఉన్నావనో, అపజయంలో ఉన్నావనో, నిందల్లో ఉన్నావనో భయపడక నీ చేయి పట్టుకొని నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. ఖచ్చితంగా నువ్వే పరిస్థితిలో పడి ఉన్నావో, ఏ పరిస్థితిలో కృంగి ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తపోతున్నాడు. అదే రీతిగా దేవుడు నిన్ను దీవించుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో బిడ్డలు కృంగిపోయి పడిపోయి అపజయాల్లో ఉన్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి వారిని పట్టుకున్న దేవా ఆ పరిస్థితి నుంచి వారికి విడుదలనిచ్చి అన్ని విషయాలు బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి.